హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం చాలా ఆరోగ్యకరమైన రుచికరమైన వంటకం అరటికాయ పువ్వు వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నేను ఫస్ట్ అరటి పువ్వుని తీసుకొని దీనిపైన ఉన్న లేయర్ మొత్తం రిమూవ్ చేస్తున్నాను. దీని లోపల ఇలా పువ్వు ఉంటుంది. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్రతి లేయర్కి కొన్ని పువ్వులు ఉంటాయి. ఇలా ప్రతిదీ తీసి పక్కన పెట్టుకోండి. పువ్వు చివరి వరకు ఇలాగే పువ్వులన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెతో వాటర్ తీసి పక్కన పెట్టుకొని ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని దీని లోపల ఉన్న హార్డ్గా ఉన్న భాగాన్ని తీసేయాలి. చూడండి, ఇలా హార్డ్గా ఉన్న స్టిక్ని తీసేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చేయాలి. అలాగే ఇక్కడ ఉన్న ఈ రేకును కూడా తీసేయాలి. ఇలా మొత్తం అన్నీ తీసి ఇలా వాటర్లో వేసుకోవాలి. ఇవి తీయడానికి కొంచెం టైం పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఈ అరటి పువ్వు తినడం వల్ల మనకు డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. రక్తహీనతను తగ్గించడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇందులో తక్కువ క్యాలరీస్ ఉంటాయి, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. హార్మోన్ బ్యాలెన్స్ చేయడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలా మొత్తం అన్నిటికీ తీసుకొని వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లో వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఈ కట్ చేసుకున్న పీసెస్ మొత్తం ఇందులో వేసుకొని ఒక 2 minutes బాయిల్ చేసుకోవాలి. చూడండి, మనకి పువ్వు మొత్తం ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ పల్లీలు, 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసి వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిలో ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ మనకు ఒక 80% ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న పువ్వు ఇందులో వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వీటిని ఇలా వేయించుకుని ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో మనం ప్రత్యేకంగా కారం యాడ్ చేయవలసిన అవసరం లేదు. మనం ఇందులో వేసిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి సరిపోతుంది. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇవి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, అంతే, మనకి ఎంతో టేస్టీ అయిన అరటి పువ్వు ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మరి కొంతమందికి షేర్ చేయండి.